జై శ్రీమన్నారాయణ. తేదీ 17 జూలై బుధవారం, తొలి ఏకాదశి. తిథుల్లో నేను ఏకాదశిని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పటాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్త్యం అర్థమవుతోంది. ఏకాదశి వ్రతం ఇదం వ్రతానాం ప్రవరం స్మృతం అంటే వ్రతాల్లో శ్రేష్టమైంది ఈ తొలి ఏకాదశి వ్రతం. లౌకిక వాంఛలు లేని మోక్ష సాధక వ్రతం ఇది. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంపై పవళించి యోగ నిద్రలోకి వెళ్ళే శుభదినమే ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి మళ్ళీ 4 నెలల తరువాత అంటే కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. స్వామి నిద్రించి ఉండడం వల్ల ఈ ఏకాదశి నుంచి రాత్రి సమయాలు పెరుగుతాయి. ఈ 4 మాసాలు కామక్రోధాదులను విడిచిపెట్టి చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణువును ఆరాధిస్తారు. ఈ దీక్ష పూనిన వారు సాధారణంగా దూర ప్రయాణాలు చెయ్యరు. ఏకాదశి వ్రతం సకల ఫలాలను చేకూర్చడమే కాదు, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని మహర్షులు అన్నారు. న గాయత్ర్యాం పరమం మంత్రం న మాతుః పరదైవతం న కాశ్యాం పరమం తీర్థం న చ ఏకాదశ్యాః సమం వ్రతం అంటే గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, కాశీని మించిన పుణ్యతీర్థం లేదు, ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు అని దీని భావం. ఈ తొలి ఏకాదశిని హరివాసరం, వేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఏకాదశి వ్రత విధానంలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఉపవాస సమయంలో వేల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎండలు తగ్గి వర్షాలు కురిసే సమయంలో అనేక రోగాలు సంక్రమించే అవకాశం ఉంది.